నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కూటమి నాయకులు చెల్లా రఘురామిరెడ్డి, దండు పెంచలయ్య, మనోహర్, మల్లికార్జున గజమాలతో సత్కరించి నివాళులు అర్పించారు. అనంతరం బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీపీఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన జయంతిని ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. ఈరోజు ప్రపంచ పీడిత ప్రజల విముక్తి సిద్ధాంత ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కలువాయి మండలంలో మనం ఆ యొక్క జయంతి సభను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుకోవడం అనేది మనం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడో ఒక చిన్న అంటరాని కులంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఆ యొక్క జ్ఞాన కీర్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీలో ఆయన ఎక్కడెక్కడైతే చదివాడో, ఆయన ఇన్ని దేశాల్లో ఆయన చదువుకున్నాడో ఆ దేశాలన్నింటిలో కూడా ఆయన చదివినటువంటి యూనివర్సిటీల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పుకొని ఆయన యొక్క పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ప్రకటించుకొని ప్రపంచ విజ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయ్యా, ఈ కలువాయి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కుల పార్టీ నాయకులు ఎక్కడైనా ఎస్సీల మీద లేదా బీసీల మీద, ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వాళ్ళు చిన్నపాటి వాళ్ళ మీద దౌర్జన్యాలు ఎక్కువ వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా కూడా ఏదైనా చిన్న వాటి వాళ్ళ స్థలం, ఇంటి స్థలమో లేదంటే సెంటు భూమి ఆక్రమించుకుంటే ఎమ్మడే వాళ్ళ మీద పోలీసులు పంపించడమో లేకపోతే అధికారులు పంపించి వాళ్ళని భయపెట్టి బెదిరించే పనులు చేస్తూ ఉన్నారు. మేము ముఖ్యంగా కూటమి నాయకులు చెప్తాను, అయ్యా ఎక్కడైనా ఈ మండలంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలు వాళ్ళ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినా సహించేది లేదు. మీకు తగిన బుద్ధి చెప్తాం. యువకులంతా ఈరోజు అంబేద్కర్ మార్గంలో, అంబేద్కర్ రాజకీయాల్లో వాళ్ళు చాలా చురుకుగా ఉన్నారు. మీ సంగతులన్నీ వాళ్ళకి తెలిసిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. దళిత భోజనం జోలికి రాకుండా ఉండాలని ఈ సందర్భంగా